హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ శ్రావణి హోమ్ కుకింగ్. ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చిపులుసు. ఈ పచ్చిపులుసు వైట్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చిపులుసుతో వేరే ఏ కర్రీ కూడా పోటీ పడలేనంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం కడాయి పెట్టి పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలను దూరగా వేయించుకోవాలి. ఈ పల్లీలు 3 to 4 minutes వరకు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ కడాయి అలాగే ఉంచి కారానికి తగ్గంత పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చిలను వేయించాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ పచ్చిమిర్చిలను ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. మీరు 5 to 6 మెంబర్కి ఈ రెసిపీని ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ చింతపండుని నానబెట్టండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి. ఈ చక్కెర వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదని చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని సన్నగా చిన్నగా కట్ చేసుకొని పచ్చిపులుసులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని ఈ పచ్చిపులుసుకి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని పచ్చిపులుసులోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఎండాకాలంలో శరీరానికి చలువ చేసే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.